బీజేపీ వచ్చాక దేశంలో భారీగా జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో 32 జిల్లాలకు జాతీయ రహదారుల అనుసంధానం చేశామన్నారు. రోడ్ల అభివృద్ధితో పాటు ప్రమాదాలు కూడా తగ్గాయని చెప్పారు. వరంగల్లో టెక్స్టైల్ పార్క్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ, సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. మామునూరు ఎయిర్పోర్ట్ కి కేంద్రం అనుమతించిందని, ఆదిలాబాద్లో డిఫెన్స్ ఏర్పాటుకి సైతం ప్రయత్నిస్తున్నట్టుగా చెప్పారు కిషన్ రెడ్డి. దేశంలోని అన్ని జిల్లాలలో, అన్ని రాష్ట్రాలలో జాతీయ రహదారులు ఏ రకంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 32 జిల్లాలతో జాతీయ రహదారులతో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నితిన్ గడ్కరీ గారు అనుసంధానం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అది రోడ్ కనెక్టివిటీ కానీ, అది రైల్ కనెక్టివిటీ కానీ, అది విమానాల కనెక్టివిటీ కానీ, అది వాటర్వే కనెక్టివిటీ కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వము అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. దేశవ్యాప్తంగా 7 మెగా టెక్స్టైల్ పార్కులు వస్తే మన తెలంగాణకు వరంగల్కు ఒకటి ఇవ్వడం జరిగింది. కాజీపేటలో 800 కోట్ల రూపాయలతోటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఆర్ఎంయు రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేయడం జరిగింది. మన రామగుండంలో 100 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను. 6338 కోట్ల రూపాయలతో మన రామగుండంలో తెలంగాణ రైతుల కోసం మరి యూరియా పరిశ్రమ పెట్టి ఈరోజు మరి యూరియా ఉత్పత్తి చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మాటకు కట్టుబడి ఉండి నిజామాబాద్లో కేంద్రీయ పసుపు బోర్డు, టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా కాకతీయుల కాలం నాటి రామప్ప ఆలయానికి యునెస్కో అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుందనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను.